పరమేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం. ఈ సమయంలో చేసే తులసి పూజ, దీపారాధన, ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఏదైనా విశిష్టత ఉందా? అలాగే ఆకాశ దీపం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్యుడు తులా వృశ్చిక రాశుల్లో సంచరిస్తే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది. సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది. ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకట్లను పారదోలడం కోసమే దీపాలను వెలిగిస్తాం. ఈ దీపాలను ఉదయం నెయ్యితో, సాయంత్రం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఇక ప్రమిదలో 2 వత్తులు శాంతిని ప్రసాదిస్తే 3 ధనవృద్ధిని, 4 ఐశ్వర్యాన్ని, 5 అఖండ సంపదల్ని, 7 మోక్షాన్ని ప్రసాదిస్తాయని మన పెద్దవారు చెప్పారు. ఉసిరికాయల పైన కూడా దీపాలని వెలిగించవచ్చు. తులసి కోట పక్కన పొడవైన కొయ్య దీప స్తంభాన్ని ఏర్పాటు చేసి కొయ్య పలక పైన వెలిగించే దీపాన్ని ఆకాశ దీపం అంటారు. దీన్ని వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. దేహం పైన మమకారం తగ్గించుకుని జీవుని ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. పరమశివుడి మాసమైన కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ప్రాధాన్యం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. శివాయ విష్ణు రూపాయ అంటారు. కార్తీకానికి హరిహరుల మాసమని పేరు. ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుణ్ణి అర్చిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రావణ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు. హరిహరులిద్దరూ కలిసి జలంధరుణ్ణి అంతం చేశారు. కాబట్టి శివభక్తి గొప్పదా, విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇరువురిని కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు. ఆ అద్వైత తత్వాన్ని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహర సుతుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు. కార్తీక మాసంలో ఉపవాసం చేయాలని అంటారు కదా. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో రోజంతా ఉపవాస దీక్షను అనుసరించడం ఎలా? సాధారణంగా ఈ సమయంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తుంటారు. అది సాధ్యం కాదనుకుంటే పరమాత్ముడి పైన మనసుని లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు. లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు, బియ్యం కలిపి గంజి వార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంతే, అంటే మారు వడ్డించుకోకుండా భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. సహజంగా లభించే ఫలాలు, నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, తేనె, నెయ్యి, పాలు, పెరుగు, పంచదారతో చేసిన పంచామృతం, తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు. ఏదైనా సరే పదే పదే కాకుండా ఒకసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం. తులసి పూజకి కార్తీక మాసంలోనే ఎందుకంత ప్రాధాన్యం ఇస్తారో తెలుసా? తులసి అంటే వెలకట్టలేనిది అని అర్థం. తులసి పూర్వనామం వృంద, జలంధరుడి ఇల్లాలు. ఆమె పాతివ్రత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దాంతో హరిహరాదులు ఇద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట. దీంతో ఆమె పాతివ్రత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమొందించాడు. తెలుసుకొని వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది. ఆ బూడిద నుంచే మందారం, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయట. ఆ వృత్తాంతమంతా కార్తీకంలోనే జరిగిందని పురాణాలు చెప్పడం వల్లే తులసికి ఈ నెలలో అంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేయాలి? బంధువులు, ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలు, తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు ఆరగించడం, అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వనభోజనాల పరమార్థం. సద్బుద్ధిని ప్రసాదించమని శివుడిని, విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వనభోజనాలు చేసే సమయంలో ఉసిరి, మారేడు, తులసి, మందార మొక్కల్ని నాటాలని ధర్మసింధు గ్రంథం చెప్తుంది. మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మనాయుడు కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతుంది. ఇక ఉసిరి మొక్కను నాటాలని ఎందుకు అంటారంటే గ్రామాల్లోని బావులు, చెరువుల్లోని నీళ్లు ఉప్పగా ఉంటాయి. ఆ నీటిలో ఉసిరి కట్టెలను వేస్తే అవి తీయగా మారుతాయి. అలాగే
పూర్ణ ఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తే దోష గుణాలు తొలగిపోతాయి. కార్తీకంలో స్నానం, దీపం, దానంతో పాటు వనభోజనము ప్రధానమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇచ్చారు.